సెల్ఫ్ మోటివేషన్ నిజంగా ఇది ఫాలో అయితే మన సరదా తీర్చేస్తుంది. ఫస్ట్ మీకు ఉన్న మోటివేషన్ అంతా చచ్చిపోయే మాట ఒకటి చెప్పనా? మోటివేషన్ అనేది మనం సక్సెస్ అవ్వడానికి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది, 100% అయితే కాదు. మనం డిసిప్లిన్ అనే జోన్లోకి ఎంటర్ అయ్యేంత వరకు మాత్రమే మనకి మోటివేషన్తో పని. ఆ తర్వాత మనం ఎంత కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తున్నాం అనేది మనకి సక్సెస్ని తెచ్చిపెడుతుంది, కానీ మోటివేషన్ అయితే కాదు. ఈ వీడియో అనే కాదు, మీరు ఎలాంటి మోటివేషనల్ వీడియోలు చూసినా ఇప్పుడు నేను చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని చూడండి. మోటివేషన్ అనేది మనకి కొన్ని హ్యాబిట్స్ని అలవాటు చేస్తుంది, అంతే. మనల్ని మనమే సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలంటే ఎలా? మన రోజుని చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయాలి. మనల్ని మనం అద్దంలో చూసుకోగానే ఒక హీరో లాంటి ఫీలింగ్ తెచ్చుకోవాలి. నేను ఎలాంటి పరిస్థితి అయినా ఛాలెంజ్ చేయగలను అని మనతో మనమే చెప్పుకోవాలి. మనతో ఎవరైనా మాట్లాడినా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా ఒక హైలోకి వెళ్ళిపోవాలి. అంత యాక్టివ్గా బిహేవ్ చేయాలి. అందరినీ మన పాజిటివ్ బిహేవియర్తో అట్రాక్ట్ చేయాలి. మనం కోరుకునేది ఏదైనా, డబ్బు, మనుషులు, పరిస్థితులు, అవకాశాలు ఏదైనా సరే మన వైపుకి అట్రాక్ట్ అయ్యే ఒక మ్యాగ్నెట్ లాగా మనం బిహేవ్ చేయాలి. ప్రాబ్లం అనే మాట మైండ్లోకి కూడా రాకూడదు. నీకు బలాన్నిచ్చే సర్వము నీ దగ్గరే ఉంటే ఇంకా ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేయాలి అని ఎలా ఆలోచించగలుగుతారు? అసలు నిన్ను డిస్టర్బ్ చేయాలనే ఆలోచన వచ్చినా కూడా భయపడతారు. మరి అందరూ నిన్ను చూసి అలా అనుకోవాలంటే అది నీకున్న మంచి అలవాట్లతోనే సాధ్యం. నీ ఫేస్లో కాన్ఫిడెన్స్ని చూడగానే సగం నువ్వేంటి అనేది అందరికీ అర్థం కావాలి. మరి ఇవన్నీ జరగాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. డబ్బైనా, ప్రేమైనా, సలహా అయినా ఏదైనా ఇతరుల నుండి వస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అనే ఆలోచన వదిలేయాలి. నువ్వు ఎప్పుడూ అందరికీ అన్నీ ఇచ్చే స్థాయిలో ఉండాలి, కానీ అడుక్కునే స్థాయిలో ఉండకూడదు. ఎప్పుడైతే ఇతరుల నుండి అన్నీ ఆశించడం మానేసి నీకు కావలసినవి అన్నీ నువ్వే సంపాదించుకునే స్థాయిలో ఉంటావో విజయానికి నువ్వు మొదటి మెట్టు ఎక్కినట్టే. అలాగే నువ్వెప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. మనం ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? మీకు కావలసిన తిండి, మీకు కావలసిన అవసరాలు అన్నీ కూడా మీరు సంపాదించుకోకుండానే మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు అని అర్థం. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు మీకు ఎన్ని మోటివేషన్లు ఇచ్చినా అవి మిమ్మల్ని కొంచెం కూడా మార్చలేవు. ఇలాగే ఉంటే ఎప్పటికీ మీకంటూ ఒక గుర్తింపుని మీరు సాధించుకోలేరు. మిమ్మల్ని మీరు ఒక రిస్క్ జోన్లో ఉంచుకోగలిగినప్పుడే ప్రతి క్షణం మీ మైండ్ ఆలోచించడం మొదలు పెడుతుంది. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే కెపబిలిటీస్ మీలో ఎక్కువగా పెరుగుతాయి. ఇతరులతో సమానం కాకుండా మీకంటూ ఒక గొప్ప స్థాయి ఉంటుంది. ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్లో కాకుండా తనని తాను డిస్కంఫర్టబుల్ చేసుకున్నప్పుడే తన పర్పస్ ఏంటి అనేది తెలుసుకోగలుగుతాడు. హార్డ్ వర్క్ అనేది మీ అసలైన వ్యక్తిత్వం అవ్వాలి. అలసట అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తిలాగా మీరు మారాలి. సోమరితనం అనేది మీ దగ్గరికి కూడా రాకూడదు. ఏ పనైనా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే మాటే ఉండకూడదు. ప్రతిరోజు ఎంతో కొంత విజయాన్ని మీ ఖాతాల్లో వేసుకున్న వ్యక్తిలాగా ఉండాలి. మీ హార్డ్ వర్క్ని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముక్కున వేలేసుకోవాలి. మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి ఒక్క అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. విజయం కోసం మీరు చేసే పోరాటం ఎలా ఉంటుందో అందరికీ పరిచయం చేయాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోకూడదు. సెల్ఫ్ మోటివేషన్ అనే ఈ వీడియోలో నేను మీకు 3 పాయింట్స్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్, 2 కంఫర్ట్ జోన్లో ఉండకుండా రిస్క్ జోన్లో మనల్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ 3rd పాయింట్ వచ్చేసి హార్డ్ వర్క్. సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటంత చిన్న టాపిక్ అయితే కాదు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 3 పాయింట్స్ కూడా సెల్ఫ్ మోటివేషన్ని ఒక హై లెవెల్లో ఎంకరేజ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
మనం డెవలప్ చేసుకున్న హ్యాబిట్సే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. ప్రతిరోజు మనం సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండగలిగితే ఎలాంటి హ్యాబిట్నైనా మనం అచీవ్ చేయగలుగుతాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ సెల్ఫ్ మోటివేటెడ్ అనే టాపిక్ మీద వీడియోస్ని ఇంకా కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.